ప్రైజ్ ద లార్డ్. అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు తెలియజేసుకుంటున్నానండి. ఈ ఉదయకాల సమయం నుంచి రాత్రికాల సమయం వరకు తన సజీవమైన రెక్కల చాటున మనందరినీ కాచి కాపాడి భద్రపరిచిన మన దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుందాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రార్థన. స్తుతి స్తోత్రం పరిశుద్ధుర ప్రేమగల తండ్రి, దయగల దేవ, హృదయవాంఛం నెరిగినవాడ, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మహోన్నతుడ, ఘనమైన కార్యములు చేసిన దేవాది దేవా, మీకే వేలాది వందనాలు కోట్లాది స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. మీ బంగారు పాదములకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలనైనా పరిశుద్ధుర ప్రేమగల తండ్రి, దయగల దేవ, హృదయవాంఛం నెరిగినవాడ, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, మరియు గర్భం జన్మించిన మహనీయుడ, బలమైన దేవుడ, మీకే వేలాది వందనాలు కోట్లాది స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. పరిశుద్ధుర ప్రేమగల తండ్రి, రాజాదిరాజా, దేవాది దేవ, మేమైతే అల్పులము తండ్రి, బలహీనులమునైనా బుద్ధిహీనులమునైనా అటు మమ్మల్ని మీ సజీవమైన రెక్కల చాటున ఉదయకాల సమయం నుంచి ఇప్పటి వరకు సజీవులుగా ఉంచిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మేమేమై ఉన్నామో అది మీ చిత్తమే తండ్రి, ఏమై ఉన్నామో అది మీ కృపయేనైనా. మా యొక్క రహతను బట్టి కాదని, మా యొక్క యోగ్యతను బట్టి కాదని, మీ యొక్క కృపను బట్టి మేము ఎలా ఉన్నాం తండ్రి. అంతే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయం చూడకుండా ఎంతో మంచివారు, ఎంతో గొప్పవారు, ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నవారు నశించిపోతున్నారు తండ్రి, గతించిపోతున్నారు తండ్రి. అట్టి వారిలో మమ్మల్ని లేకుండా కాచి కాపాడి భద్రపరుస్తున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. పరిశుద్ధురా స్తోత్రమైన నిత్యము అనేక వేల కోట్ల మంది చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఇహలోకంలో పరలోకంలో కొనియాడబడుతున్న మహోన్నతుడ, మీకు వేలాది వందనాలు కోట్లాది స్తోత్రాలనైనా. మాకు ప్రార్థన నేర్పునైనా, ప్రార్థనా శక్తి ఇవ్వనైనా, ప్రార్థన ఆవశ్యకతను మాకు తెలియజెప్పండి ప్రభా. హృదయాంతరముని ప్రార్థించుకునే హృదయాలు మాకు ఇవ్వండి ప్రభా. స్తోత్రంనైనా పూర్ణ హృదయంతోనూ పూర్ణ మనసుతోనూ పూర్ణ జ్ఞానంతో ఆరాధించుకునే వారుగా మేము ఉండాలి తండ్రి. ఆత్మతో సత్యంతో ఆరాధించుకోవాలి తండ్రి. ముఖ్యంగా వాక్యానుసారం జీవించే హృదయాలు మాకు ఇవ్వండి ప్రభు. మమ్మల్ని మేము తగ్గించుకోవాలి తండ్రి. మీ యొక్క నామంకి హెచ్చింపించే హృదయాలు మాకు ఇవ్వండి ప్రభు. ఎక్కడైతే మేము హెచ్చింపబడతామో అక్కడ తగ్గింపబడతాం తండ్రి, ఎక్కడైతే తగ్గించుకుంటామో అక్కడ మీరు హెచ్చిస్తారు తండ్రి. అట్టి హృదయాలు మాకు ఇవ్వండి ప్రభు. మమ్మల్ని మేము తగ్గించుకోవాలి తండ్రి. లోక సంబంధమైన వాటితో ఏ విషయానికి అతిశయపడకూడదు తండ్రి. ఏం తిందుమో, ఏం తాగుతామో, ఏం ధరింతుమో అని హృదయంలో తావు లేకుండా మీ యొక్క పరిశుద్ధాత్మ ప్రకారం జీవించే హృదయాలు మాకు ఇవ్వండి ప్రభు. ఆత్మకు ఆహారంగా వాక్యాన్ని తీసుకెళ్తాను, వాక్యాన్ని వినేసి వదిలేయడం కాదండి, వాక్యాన్ని పట్టుకుని వాక్యానుసారం జీవించాలి తండ్రి. పరిశుద్ధాత్మ మాపై కుమ్మరించండి ప్రభా. యేసయ్య పరిశుద్ధుర స్తోత్రం. నేను ఈ ఉదయకాల సమయంలో ఉద్యోగ నిమిత్తమై ఎంతో మంది సుదూర ప్రాంతాలకు వెళ్ళి వస్తున్నారు తండ్రి. వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. యేసయ్య తండ్రి, వారి రాకపోకలు ఎందు యెహోవా నిన్ను కాపాడినని సెలవిచ్చినట్లుగా రాకపోకలు ఎందు సహాయం దయచేయండి ప్రభా. మీ యొక్క దేవదూతను కావలగా ఉంచండి ప్రభా. స్తోత్రం. నైనా సకాలంలో గృహము చేరుకుని కుటుంబంతో సంతోషంగా గడిపే విధంగా సహాయం దయచేయండి ప్రభా. యేసయ్య స్తోత్రం. నైనా కుటుంబంలో కుటుంబ ప్రార్థన పెట్టు నాయన. యేసయ్య తండ్రి, కుటుంబం కట్టుబడిలో కుటుంబం ఈ ప్రార్థన ఎంతో మేలు చేస్తుంది తండ్రి. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ప్రార్థిస్తారో వారి మధ్య నేను ఉంటాను సెలవిచ్చిన దేవాది దేవుడు మీరేనైనా. అలాగే భార్యాభర్తల మధ్య సమాధానం పెట్టండి ప్రభా. భర్తకు లోబడే హృదయం, భార్యకు భార్యను ప్రేమించే హృదయం భర్తకు ఇవ్వండి ప్రభా. ఇద్దరు బిడ్డలు బట్టి కుటుంబంలో సంతోషం కలగజేయండి ప్రభా. సమాధానం పెట్టండి ప్రభా. ఎక్కడైతే కుటుంబ ప్రార్థన ఉంటుందో అక్కడ సమాధానం ఉంటుంది తండ్రి. సహాయం దయచేయండి. బిడ్డల మధ్య సమాధానం పెట్టండి ప్రభా. యేసయ్య తండ్రి, బిడ్డలు కూడా తల్లిదండ్రులు చూసి నేర్చుకుంటారు తండ్రి. చిన్న చిన్న వాక్యాలు విని చెప్పే విధంగా సహాయం దయచేయండి. స్తుతించాలి తండ్రి, మిమ్మల్ని గణపరిచి కీర్తించే హృదయాలు చిన్న బిడ్డలుగా ఇప్పటి నుంచి మేమందరం నేర్పాలి తండ్రి. అట్టి హృదయాలు మాకు ఇవ్వండి ప్రభా. యవ్వనస్తులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. యవ్వన కాలంలో కాడు మోయట నరునికి ఎంతో మేలను సెలవిచ్చిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఆయన సహాయం దయచేయండి ప్రభు. యేసయ్య తండ్రి, మీ యొక్క సజీవమైన మార్గంలో కుడికని ఎడమగ్గని జరిగిపోకూడదు తండ్రి. యేసయ్య తండ్రి, వారికున్న అవసరతలని మీ నామంలో పెట్టి ప్రార్థించుకునే వారిగా వారు ఉండాలి తండ్రి. వారి జీవితాలు అపవాదికి తావు లేకుండా సహాయం దయచేయండి. ఎంతోమంది యవ్వనస్తులు యవ్వన కాలంలో తప్పిపోతున్నారు తండ్రి. అటు బిడ్డను జ్ఞాపకం చేసుకొని ప్రభు. వారి జీవితాలు అపవాదికి చోటు ఇచ్చి మీ యొక్క నామంలో నుండి తొలగిపోతున్నారు తండ్రి. అటు బిడ్డను పైకి లేవనెత్తి నేను జిగటగల ఊబి నుంచి పైకి లేవనెత్తి పచ్చికల చోట్ల పరుండి చేసే దేవాతి దేవుని నీవేనైనా. హృదయాలు మార్చండి ప్రభు. ఎటువంటి వ్యసనాలు బారిన పడిపోకుండా కాచి కాపాడి భద్రపరిచిన ఆయన సహాయం దయచేయండి ప్రభు. మీ యొక్క నామంలో వాళ్ళు ఎదిగి ఎంతో మందికి ఆత్మలను రక్షించే వారికి వారు ఉండాలి తండ్రి. ఏ ఒక్క ఆత్మ నశించిపోవటానికి ఇష్టం లేదు కదా తండ్రి. సహాయం
దయచేయండి ప్రభా. స్తోత్రం నేను పరిశుద్ధ స్తోత్రం నేను. అలాగే ఉద్యోగ నిమిత్తం ఎంతోమంది బాధపడుతున్నారు తండ్రి. ఉద్యోగాలు లేక ఎంతోమంది బాధపడుతున్నారు తండ్రి. వారికి సకాలంలో ఒక నూతన ఉద్యోగం ఏర్పాటు చేయండి నేను. మీ యొక్క నామంలో వాళ్ళు అడగాలి తండ్రి. నాకు మీ చిత్తమైతే నాకు ఒక ఉద్యోగం ఏర్పాటు చేయండి అని సెలవు ఇవ్వాలి తండ్రి. అట్టి హృదయాలను బిడ్డలు ప్రార్థించుకుని మేలు పొందుకునే వారిగా మేము అందరం ఉండాలి తండ్రి. అట్టి హృదయాలను ఇవ్వండి ప్రభా. సహాయం దయచేయండి. ఎంతోమంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు తండ్రి. వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలతో, క్యాన్సర్ గడ్డలతోటి ఎంతోమంది సతమతమవుతున్నారు తండ్రి. కిడ్నీ స్టోన్స్, కిడ్నీ డయాలసిస్ చేయించుకోలేక ఎంతో వేదన పడుతున్నారు తండ్రి. ఎంతో భారమైన ఖర్చు కదా తండ్రి. అట్టి హృదయాలను బిడ్డలను ముట్టండి ప్రభా. యేసయ్య తండ్రి, మీ యొక్క నామంలో వాళ్ళని పూర్తి స్వస్థత ఆరోగ్యం ఇవ్వండి ప్రభా. పరలోక వైద్యుడివి నీవేనైనా. పరలోక వైద్యుడివి. ఇహలోక వైద్యం ద్వారా వైద్యం జరిపించి వారికి ఉన్న ప్రతి అస్వస్థత నుండి స్వస్థపరుస్తారని విశ్వసిస్తున్నాము నాయన. పరిశుద్ధ స్తోత్రం. ప్రతి ఒక్క వ్యాధిగ్రస్తుని ముట్టి పూర్తి స్వస్థత ఆరోగ్యం ఇచ్చి యేసయ్య నామమునికి మహిమ ఘనత ఇచ్చే విధంగా సహాయం దయచేయండి ప్రభు. అలాగే మనుషులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని సెలవిచ్చింది దేవాతి దేవుడు మీరున్నారు తండ్రి. మా హృదయాలు మీ ఇమ్మల మీద ఆనుకుని ఉండే విధంగా మాకు సహాయం దయచేయండి ప్రభు. పరిశుద్ధరాల వాగ్దానాలు ఎత్తిపెట్టి మేము ప్రార్థించుకునే వారిగా ఉండాలి తండ్రి. విశ్వాసంలో యోబు గారికి ఉన్న విశ్వాసం మాకు అలాగే చేయండి ప్రభు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమైనట్లుగా మీ యందు విశ్వాసంతో మేము అందరం కూడా ప్రార్థించుకోవాలి తండ్రి. మా జీవితాల్లో అపవాదికి చోటు లేకుండా మీ యొక్క పరిశుద్ధాత్మ ప్రకారం జీవించే హృదయాలను ఇవ్వండి ప్రభా. నీ వలె నువ్వు పొరుగు వారిని ప్రేమించమన్నారు తండ్రి. మా వలె మా పొరుగు వారిని ప్రేమించి వారిని వారు మా పట్ల ఎలా ప్రవర్తించినో కూడా మేము వారిని క్షమించేవారుగా మేము ఉండాలి తండ్రి. సహాయం దయచేయండి ప్రభా. మీ యొక్క జీవితాన్ని మాకు ఇవ్వండి. క్రీస్తు పోలిన జీవితాన్ని, నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని మాకు ఇవ్వండి ప్రభా. నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను సెలవిచ్చింది దేవాతి దేవ. మీ శాంతిని మాకు అనుగ్రహించండి ప్రభా. ప్రయాసపడి భారం మోయు వాళ్ళు నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలగజేసేదని సెలవిచ్చినట్లుగా మా భారం అంతా మీ మీద వేసే హృదయాలు మాకు ఇవ్వండి ప్రభు. మీ నామంలో మేము పొందుకోవాలి తండ్రి. సహాయం దయచేయండి ప్రభు. విశ్వాసంతో ప్రార్థించుకునే వారుగా మేము అందరం ఉండాలి తండ్రి. మీ యొక్క నామంకి మహిమ ఘనత ఇచ్చి మమ్మల్ని మేము తగ్గించుకునే వారుగా ఉండాలి తండ్రి. అట్టి హృదయాలు మాకు ఇవ్వనైనా సహాయం దయచేయండి ప్రభు. యేసయ్య ఎంత ఎన్నో ఆకుచాటి పిందువలు అణిగి ఉండే హృదయాలు మాకు ఇస్తారని, అలాగే మా హృదయాల్లో ఉన్న ప్రతి ఒక్క వేదన నుంచి మమ్మల్ని పైకి లేవనెత్తుతాను సహాయం దయచేయండి ప్రభు. ఇంకా ఎవరైతే ఏ మొండి సమస్యలతో బాధపడుతున్నారో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని మీ సజీవమైన మార్గంలో నడిపిస్తారని, కుడిగ్గాని ఎడమగ్గని జరిగిపోకుండా మీ యొక్క సజీవమైన మార్గంలో సహాయం దయచేయండి. నడిచేవారుగా మేము ఉండాలి తండ్రి. తప్పిపోయిన గొర్రె పిల్లవలే మేము ఉండకూడదండి. అట్టి హృదయం ప్రతి ఒక్క బిడ్డకి ఇస్తారని నా హృదయం నుంచి వచ్చిన చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోమని నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో మిక్కిలి వినయంతో బతిమాలి అడిగి వేడుకొంచున్నా నా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.